బంటి బంటి హత్యకు సంబంధించిన విషయంలో మనతో మాట్లాడడానికి బంటి అక్కగారు ఉన్నారు. అంటే అక్క మీరు చెప్పండి, ఈ హత్యకు సంబంధించిన విషయంలో ఈరోజు ప్రేమ వివాహాలు జరిగితే ఇట్లా జరుగుతున్నాయి, ఇలా మర్డర్ జరిగే అవకాశము, లేదంటే కక్షపూరితంగా మనల్ని ఏదో కొట్టడము అదో ఇది చేయడం జరుగుతుందని చెప్పేసి ఇట్లాంటివి మీరు బంటికి ఏమైనా చెప్పేవాళ్ళు ఇంతకుముందు? చెప్పేదాన్ని, కానీ వాళ్ళు అలా చేయరని చెప్పిండు. అంటే మారుతారు అని ఒప్పుకుంటారు అనే ఉద్దేశంతో ఉన్నాడు. వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు మీరు పూర్తిగా ఒప్పుకున్నారా మీ కుటుంబం అంతా? మేము ఒక 1 year బ్యాక్ సంబంధాలు చూస్తున్నాం మా తమ్ముడికి. ఇట్లా సంబంధాలు చూస్తున్నాం, మరి తమ్ముడు పెళ్లి చేసుకో అని అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించిన అక్క అన్నాడు. చెప్పింది ఇట్లా పిల్లల మరి అమ్మాయి ప్రేమించింది అన్నాడు. మరి మాట్లాడదామా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు గౌడ్స్ అక్క ఒప్పుకోరు అని చెప్పేసి అన్నాడు. మరి ఎట్లా తమ్మి వద్దే అని అన్నా. అంటే ఆ అమ్మాయికి నేను అంటే ఇష్టం అక్క, నేను లేకపోతే ఆ అమ్మాయి బతకలేదు, నాకు కూడా అమ్మాయి కావాలన్నాడు. సరే తమ్మి మరి నీ ఇష్టం అన్నాక ఒక 1 నెలకు 2 నెలలకు ఇద్దరు ఈ అమ్మాయికి ఇంట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారట. బంటి నేను ఉండను, వచ్చేస్తా, నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, నన్ను ఆగం చేస్తారు, నేను వచ్చేస్తా అని వచ్చేసిందంట. ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఎక్కడో, నాకు చెప్పలేదు. పెళ్లి చేసుకున్నాక కొన్ని నైట్ వరకు మా డాడీకి ఫోన్ చేసిరట పెళ్లి చేసుకోరని చెప్పేసి. మా డాడీ నాకు ఫోన్ చేసి ఏడ్చిండు, తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు బిడ్డ అని చెప్పేసి. నేను ఏడ్చిన. పెళ్లి చేసుకుని వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇక వారం తర్వాత వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తున్నారట, వాళ్ళ అక్క ఏడుంటుంది, వాళ్ళు ఏడుంటారు, అది ఏదైనా ఎంక్వైరీ చేస్తారట. ఎంక్వైరీ వాళ్ళ తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకపోయారట. అయితే తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ మరి తమ్ముడికి చెప్పారట, ఇట్లా పట్టుకపోయి నీ ఫ్రెండ్స్ని ఇబ్బంది పెడతారంటే నా వల్ల ఎందుకు ఇబ్బంది పడాలి వాళ్ళని చెప్పేసి తమ్ముడు వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యి చెప్పిండడు, ఇట్లా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారని అంటే కేసు పెట్టిరంట. కేసు పెడితే వాళ్ళని వీళ్ళ పేరెంట్స్ని పిలిపించారు. వీళ్ళ బాబాయిలు, అత్తలు, నానమ్మ వీళ్ళందరూ వచ్చారు. మేము రాలేదు, మాకు తెలియదు. మాట్లాడారట అమ్మాయితోటి, తమ్ముడితోటి పర్సనల్గా మాట్లాడారట పోలీసు వాళ్ళు. మాట్లాడితే మరి ఏంది నేను 20 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు అట్లా ఎట్లా పోతానంటే, పెంచినా కూడా నేను బండిని ప్రేమించిన, పెళ్లి చేసుకున్నా, మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే కలిసి ఉంటాం, లేదంటే నేను బండితోనే ఉంటా అన్నదట. తర్వాత వీళ్ళ నాన్నమ్మ తిట్టిందట. మా డాడీ అక్కడ ఉండేనట, నీ కొడుకు ఎట్లా బతుకుతుందో చూస్తారా, నీ కొడుకు నిన్నాళ్ళున్నా చంపుతారా అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ తిట్టుకుంటూ పోయారట అందరూ. ఇక పోలీసు వాళ్ళు అది రాసిరట, బాండ్ పేపర్ రాసిరట. ఎన్ని రోజులున్నా మా ఆస్తి ఇలా మీకు ఏమి ఇవ్వము, మాకు మాటలు లేవు, మీరు మమ్మల్ని కలవద్దని వీళ్ళ పేరెంట్స్ కాగితం బాండ్ పేపర్ రాయించుకొని వెళ్ళిపోయారట. సరే వీళ్ళు ఇంకేమనుకున్నామంటే, సరే రాయించారు కదా పోలీస్ సమక్షంలో, మా జోలికి రారని చెప్పి అది అసలు మేము ఉన్నాం. కానీ ఇంత వెన్నుపోటు పోస్తున్న అనుకోలేదు మేము. అంటే మధ్యలో ఎప్పుడన్నా బెదిరించే ప్రయత్నం ఏమైనా చేసిరా మీ తమ్ముని కానీ మీకు కానీ? అంటే అక్కడక్కడ అనేదట, వాడు ఏడ దొరికినా చంపుతాము అని చెప్పేసి అక్కడక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బెదిరించి అనేవాళ్ళట. అంటే వాళ్ళంటే ఇప్పుడు మీ మరదలు అంటే వాళ్ళ చెల్లె కాబట్టి ఆమెకు చెప్పకపోయినా మీకు అంటే మీ అమ్మ నాన్నకు కానీ లేదంటే మీకు కానీ ఏమైనా బెదిరింపులు లేదంటే ఎవరైనా వచ్చి చెప్పడం లాంటివి ఏమైనా చేసిరా? అలాంటిది జాగ్రత్తగా ఉండమని చెప్పు అది అని చెప్పేసి తమ్ముడికి చెప్పేవాళ్ళట, కానీ తమ్ముడు మాకేం చెప్పలేదు, భయపడతా అని. వాడు కూడా అనుకున్నాడు ఏం చెయ్యరులే, కలిసిపోతారు, ఫ్రెండ్స్ కదా వీళ్ళంతా, కలిసిపోతారు అనుకున్నాడు. కానీ వాడు కూడా అనుకోలేదు, నా తమ్ముడికి సూర్యాపేటలో మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది, ఏది అయినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు నా ఫ్రెండ్స్, నాకు ఇలా జరగదు అనుకున్నాడు. కానీ నా తమ్ముని నమ్మించి వెనకంగా వెన్నుపోటు పొడిచిండు బైరం అనే మహేష్ అతను. అంటే ఇప్పుడు బైరు మహేష్కును తమ్మునికి బంటికి ఏమన్నా గొడవలు ఉన్నాయి ఇంతకుముందు? ఎందుకు ఈ విషయంలో వాళ్ళ కుటుంబం అంటే 2 కుటుంబాలకు సంబంధించిన విషయంలో ఇంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి చంపాలనే ప్రయత్నాలు చేయడం, పిలిపించుకోవడము, పంచాయతీలు పెట్టడము, 1-2 సార్లు మాట్లాడుకోవడం అన్నీ జరగడానికి అంటే మహేష్కును బంటికి ఏమన్నా ఇంతకుముందు గొడవలు ఉన్నాయా? పర్సనల్గా అంటే ఏం గొడవ లేవు, ఇట్లా ఫ్రెండ్స్ సరికి ఇట్లా వాళ్ళ గొడవ అయినప్పుడు తమ్ముడు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇట్లా గొడవలు, ఫ్రెండ్స్ తరపున గొడవలు ఉంటుండే, పర్సనల్గా అంటే ఏం లేకుంటుండే. అయితే ఇక ఈ పెళ్ళి అయినదాకా ఒక 2 నెలల బట్టి తమ్ముడికి ఇట్లా ఫ్లాట్స్ ఉన్నాయి, ఇట్లా అక్కడ ఉంది, నీకు 200 గజాలు ఇస్తా అని చెప్పేసి తమ్మునికి 20,000 ఇచ్చి, అదేందో బాండ్ పేపర్లు కూడా ఇచ్చిండట, ప్లేస్ పేపర్లు, నువ్వు ఇంచుకో ఇంకా కూడా వస్తుంది, అది కూడా పంచుకుందాం ఇద్దరం అని చెప్పేసి తమ్ముడిని ఇక ఊకే రమ్మని ఫోన్ చేయడం, ఊకే తమ్ముడిని కలవడం, అటు ఇటు తీసుకుపోవడం, డబ్బులు ఇవ్వడం, బాగా దగ్గర చేసుకున్నాడు.
అసలు తమ్ముడు ఆయనతో ఎప్పుడు మాట్లాడాడు బైరు మహేష్ను. కానీ ఇక ఇట్లా ప్లేస్ ఉందని చెప్పేసి నువ్వు నేను తీసుకుందాం. నా తమ్ముడు ఏమనుకున్నాడు, పెళ్ళి అయింది కదా, సెటిల్ అయితే నేను ప్లేస్ వస్తే, ఇది మా మేనమామ ఇల్లు, ఇది మాది సొంత ఇల్లు కాదు, ఇది ప్లేస్ వస్తే సెటిల్ అయితే కదా నా తమ్ముడు అట్లా ఆలోచించుకొని ఆయనతో వెళ్ళిండు. కానీ ఆయన నమ్మించి వీళ్ళన్న ఈ నవీను ఈయనకు 5 లక్షలు ఇచ్చినట్టు బైరు మహేష్కి, వాడిని తీసుకురా నమ్మించు అని చెప్పేసి. అంటే ఎవరు చెప్పారు ఈ విషయాలను మీకు? చెప్పారు ఇట్లా పోలీసులా? ఇట్లా. ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు, ఏమంటున్నారు మరి ప్రస్తుతం? న్యాయం చేస్తా అంటున్నారు కానీ మరి మాకు వినబడుతుంది ఏంటంటే 2 కోట్లు ఇచ్చి పోలీసులను కొన్నారు. అంటే పోలీసులు మీ దగ్గర రావడం కానీ చెప్పడం కానీ మీకు అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన పేర్లు రాసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసిరా? మిమ్మల్ని అడిగిరా అసలు ముందు? నిన్నటి వరకు అయితే ఎవరు రాలేదు. అంటే దాదాపు 48 గంటల పాటు ఎవరు పట్టించుకోలేదు. అధికారులు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. మేము ఒక అనాథాలకు ఇక్కడ ఏడ్చినాం, రాత్రి భయమే, ఎవ్వరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఇప్పుడు ఇంకా మీకు అనుకుంటున్నారా ఒకవేళ బైరు మహేష్ కానీ వాళ్ళ నవీన్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మిమ్మల్ని కూడా బెదిరించే అవకాశం అనేది మీకు ఉంది? మాకు భయం ఉంది. చెప్పారా పోలీసులకు? చెప్పారా విషయం? మరి చెప్పినాం. చెప్తే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి క్యాజువల్ గా చెప్పారు ఎస్పీ సార్. ఇవాళ మాకు భయం ఉంది సార్, ఇప్పుడు అమ్మాయి రావట్లేదని చెప్పేసి మా తమ్ముని చంపేసిరు. ఇప్పుడు అమ్మాయి మా దగ్గర ఉంటుంది, అమ్మాయి ఫోన్ మీ దగ్గరే ఉంటా ఉంటుంది. మేమైతే పంపించలేం కదా సార్, మా చెల్లి లెక్కనే ఉంచుకుంటా అంటున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా పోవట్లేదు కాబట్టి మమ్మల్ని కూడా చంపుతారేమో. మీకు ప్రొటెక్షన్ అవసరం ఉంది? మాకు ప్రొటెక్షన్ అవసరం ఉంది. నా తమ్ముని చంపిన విధంగానే నవీన్ని బైరు మహేష్ని చంపాలి, ఉరి శిక్ష తీయాలి.